ఎల్ఐసి ఈ కంపెనీ గురించి తెలియని వాళ్ళు మన ఇండియాలో ఏ ఫ్యామిలీ ఉండదు. ఇన్ఫాక్ట్ ప్రతి ఇంట్లో ఈ ఎల్ఐసికి చెందిన ఏదో ఒక పాలసీ ఖచ్చితంగా ఉంటుంది. 5 years బ్యాక్ మా ఇంటికి ఒక ఏజెంట్ వచ్చి ప్రతి నెల కేవలం 500 to 600 రూపీస్ మాత్రమే కడితే మనకి లక్షల్లో కవరేజ్ వస్తుంది అని చెప్పారు. సరే ఈ పాలసీ ఏదో బాగుంది కదా అని నేను కూడా ఓకే అని చెప్పా. కానీ ఆ రోజు నాకు తెలీదు నేను కట్టే ఆ 500 రూపీస్ వెళ్ళేది ఎల్ఐసి కాదు, మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కి అని. ఈ ఎల్ఐసి కంపెనీ రిలేటెడ్ గా డీప్ గా రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఈ కంపెనీకి ఏవైతే పాలసీల ద్వారా మనీ వస్తున్నాయో వాటిలో మోస్ట్ ఆఫ్ ది పోర్షన్ అనేది స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కసారి ఈ ఇమేజ్ ని గమనించండి. ఎల్ఐసి దగ్గర ఉన్న డబ్బులతో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీస్ ఒక్కటే కాదు, మన దేశంలో ఎన్నో లాభాలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అవన్నిటిని పక్కన పెట్టి నష్టాల్లో ఉన్న ఈ ఐడిబిఐ లో ఈ కంపెనీ ఎన్నో వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఐడిబిఐ బ్యాంక్ ని సొంతం చేసుకుంది. అండ్ సేమ్ అలానే 1986 లో కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కొన్ని కోట్ల రూపాయలని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేసింది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అసలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మన ఇండియాలో లాభాలు వస్తున్న కంపెనీలను పక్కన పెట్టి నష్టాల్లో ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది? స్టాక్ మార్కెట్ అంటేనే రిస్కీ అని ప్రతి ఒక్కరూ చెప్తారు. అలాంటిది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మన డబ్బులతో స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? అసలు ఈ ఎల్ఐసి చేస్తున్న అసలైన బిజినెస్ ఏంటి? అండ్ మన ఇండియాలో ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నా కూడా కేవలం ఎల్ఐసిని మాత్రమే మన ఇండియన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నేను ఈ ఎల్ఐసి కంపెనీ గురించి 4 విషయాలు మాట్లాడతా. ఫస్ట్ ది అసలు ఈ ఎల్ఐసి కంపెనీ డబ్బుల్ని ఎలా సంపాదిస్తుంది. అండ్ సెకండ్, మనం ప్రతి నెల ప్రీమియమ్స్ కడుతూ ఉంటాం కదా ఈ ఎల్ఐసికి, ఆ డబ్బులన్నీ అసలు ఎక్కడికి వెళ్తున్నాయి. థర్డ్ ది ఈ ఎల్ఐసి కంపెనీ గవర్నమెంట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. గవర్నమెంట్ కి చెందిన చాలా కంపెనీస్ లైక్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ కంపెనీస్ నుంచి కాంపిటీషన్ ని తట్టుకోలేక వేల కోట్ల నష్టాన్ని చూసింది. అలాంటిది ఈ ఎల్ఐసికి ఎంతో మంది కాంపిటేటర్స్ ఉన్నా కూడా మన ఇండియాలో ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో నెంబర్ 1 పొజిషన్ గా ఎలా ఉందో తెలుసుకుందాం. అండ్ ఫైనల్ గా ఫోర్త్ మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? 1956 లో ఈ ఎల్ఐసి కంపెనీ స్టార్ట్ అయింది. అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 9 years తర్వాత ఈ కంపెనీ స్టార్ట్ అయింది. ఆ సమయంలో మన ఇండియాలో పోవర్టీ రేట్ ఎంత ఉందో తెలుసా? 50 to 60%. అంటే తినడానికే డబ్బు లేని మన ఇండియన్స్ దగ్గర ఈ ఎల్ఐసి కంపెనీ మన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ పాలసీస్ ని ఎలా తీసుకుందంటారు? దాని గురించి కూడా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అసలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి 2 విధాలుగా ప్రాఫిట్స్ వస్తాయి. ఫస్ట్ ది అండర్ రేటింగ్ రిటర్న్ అండ్ సెకండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. ఫస్ట్ వెళ్ళ అండర్ రేటింగ్ రిటర్న్ గురించి తెలుసుకుందాం. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర కొన్ని కోట్ల మంది ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ క్లెయిమ్ చేసుకునేది ఎంతమంది ఉంటారు? ఇన్సూరెన్స్ పే చేస్తున్న ప్రతి ఒక్కరు క్లెయిమ్ అయితే చెయ్యరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఈ ప్రీమియం నుంచి సుమారుగా 100 కోట్లు వచ్చింది అనుకోండి. అంటే ఈ క్లెయిమ్స్ లో సుమారుగా 90 crores క్లెయిమ్ అయితే మిగిలిన 10% ఏదైతే ఉంటుందో అదే ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ పక్కన పెట్టండి, వీళ్ళ అసలైన ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ నుంచి. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మనం ఇస్తున్న ప్రతి రూపాయలో సుమారు మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ అనేది స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంది అని. స్టాక్ మార్కెట్ లో అంటే కేవలం స్టాక్స్ మాత్రమే కాదు, గవర్నమెంట్ బాండ్స్, గోల్డ్ బాండ్స్, రియల్ ఎస్టేట్, స్టాక్స్, ఈటీఎఫ్స్ ఇలా ఎన్నో సెగ్మెంట్స్ లో ఈ కంపెనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. వాటిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ బిజినెసెస్ గానీ ఆ బాండ్స్ గానీ గ్రో అయినప్పుడు వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇన్ఫాక్ట్ వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది కేవలం ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే వస్తుంది. వీళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయరు. దానికంటూ ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎల్ఐసి దగ్గర 100 రూపీస్ ఉంటే 50 రూపీస్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెడతారు. మిగిలిన 35 రూపీస్ అప్రూవ్డ్ బాండ్స్ అండ్ ఈక్విటీస్ లో పెడతారు. మిగిలిన 15% ఏదైతే ఉంటుందో అది వాళ్ళు డిస్కషన్ చేసుకొని ఆ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయో అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? ఈ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి తెలుసా? 2017 లో మన ఇండియన్ బడ్జెట్ ఎంతో తెలుసా? 383 crores. కానీ అదే 2017 లో ఈ ఎల్ఐసి దగ్గర ఎంత మనీ ఉందో తెలుసా? $403 billion. అంటే మన ఇండియాకి 1 year పాటు ఏదైతే బడ్జెట్ ఉందో దానికంటే ఈ ఎల్ఐసి దగ్గర ఎక్కువగా మనీ ఉంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అసలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా మనీ జనరేట్ చేస్తాయి అని. ఇప్పుడు అసలు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం పదండి. 1956 లో ఈ ఎల్ఐసి కంపెనీ స్టార్ట్ అయింది. ఓకే, దానికి ముందు మన ఇండియా ఎలా ఉండేదో తెలుసా? మన ఇండియాలో పోవర్టీ అనేది సుమారుగా 50 to 60% ఉండేది. అంటే 3 పూట్ల తినడానికి తిండి లేని వాళ్ళు ప్రతి 100లోని 50 to 60 పీపుల్ ఉండేవాళ్ళు. ఇన్ఫాక్ట్ అప్పట్లో మన పాపులేషన్ చాలా ఎక్కువ ఉండేది. దాన్ని కంట్రోల్ చేయడం గవర్నమెంట్ చేతిలో కూడా లేదు. ప్రతి ఫ్యామిలీలోని 10 నుంచి 15 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరినీ చూసేది కేవలం 1% మాత్రమే. ఆ ఇంట్లో కష్టపడుతున్న ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ పిల్లలు ఎవరైతే 10 నుంచి 15 మంది ఉంటారో వాళ్ళందరికీ ఫైనాన్షియల్ గా చాలా బర్డెన్ అవుతుంది. దీని అంతటిని కంట్రోల్ చేయాలి అంటే 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటిది పాపులేషన్ ని కంట్రోల్ చేయడం. అది మన ఇండియన్ గవర్నమెంట్ చేతిలో
చేయాలనో లేదు. సెకండ్ ది ఇన్సూరెన్స్ ని తీసుకురావడం. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన 9 ఇయర్స్ తర్వాత అంటే 1956 లో మన ఇండియాలో అప్పటికే 245 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని ఒక కంపెనీగా మర్జ్ చేసి ఆ కంపెనీని నేషనలైజ్ చేసి ఒక కంపెనీగా ఏర్పాటు చేశారు. అదే ఎల్ఐసి. సరే, ఈ ఎల్ఐసి రాకముందు 245 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిని అలానే ఉంచొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటో తెలుసా, మన ఇండియాలో ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఆ టైం వరకు బ్రిటిషర్స్ కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇష్టపడేది అండ్ మన ఇండియన్స్ కూడా కొంతమందికి ఇచ్చేది. కానీ ఆ పాలసీస్ అనేవి బ్రిటిషర్స్ తో పోలిస్తే మన ఇండియన్స్ కి చాలా ఎక్కువగా ఉండేది. మన ఇండియాలో పావర్టీ చాలా ఎక్కువగా ఉండేది. మరి పావర్టీ ఉన్న మన దేశంలో ఆ పాలసీస్ కి అంత ఎక్కువ ప్రైస్ పెడితే ఎవరు కొంటారు చెప్పండి. సో అందుకే 1956 లో ఈ స్ట్రాటజీ డెసిషన్ ని తీసుకున్నారు. ఈ ఎల్ఐసి మెయిన్ మోటో ఒకటే, మన ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి ఒక ఎల్ఐసి పాలసీని ఇచ్చి వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ని ఫైనాన్షియల్ గా సెక్యూర్ చేద్దాము అని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఎల్ఐసి కంపెనీ స్టార్ట్ అవ్వడం కాదు, గ్రో అవ్వడం. ఎందుకంటే ఎక్కువ పాలసీస్ తీసుకుంటేనే కదా ఈ కంపెనీ గ్రో అవుతుంది. అప్పటికే మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జనాల దగ్గర డబ్బులు లేవు, ఇన్సూరెన్స్ తీసుకోవాలనే అవేర్నెస్ కూడా లేదు. మరి అలాంటిది ఎల్ఐసి కంపెనీ ఈ పాలసీస్ ని ఎలా అమ్మి ఉంటుంది అనుకుంటున్నారు? ఇన్ఫాక్ట్ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, మన గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే బిఎస్ఎన్ఎల్ అండ్ ఎయిర్ ఇండియా ఉన్నాయో అవి ప్రైవేట్ కంపెనీస్ తో కాంపిటీషన్ ని ఫేస్ చేయలేక నష్టాల్లోకి వెళ్ళింది అని. సేమ్ అలానే ఈ ఎల్ఐసి కూడా ఎన్నో కంపెనీస్ నుంచి కాంపిటీషన్స్ ఉన్నాయి కదా. ఈ ఎల్ఐసి కంపెనీ గవర్నమెంట్ కంపెనీ అయినందుకు ఖచ్చితంగా కాంపిటేటర్స్ ని ఫేస్ చేయలేక నష్టాలను చూడాలి కదా. మరి అలాంటిది ఎల్ఐసి ఇప్పటికి కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఎలా ఉందంటారు? నేను మీకు క్లియర్ గా చెప్తాను వినండి. 1956 నుంచి 2000 వరకు మన ఇండియాలో కేవలం ఎల్ఐసి మాత్రమే ఉండేది. అంటే అప్పటి వరకు మన ఇండియాలో మోనోపోలీ బిజినెస్ చేస్తూ ఉండేది ఈ ఎల్ఐసి కంపెనీ. కానీ 1992 లో ఏదైతే లిబరలైజేషన్ అయ్యిందో, అంటే ఇతర దేశాల్లో ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో అవి మన ఇండియాకు వచ్చి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్పింది మన ఇండియన్ గవర్నమెంట్. అలా మన ఇండియాలో లిబరలైజేషన్ లో భాగంగా 1999 నుంచి 2000 వరకు మన ఇండియాలో ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ఫాక్ట్ ఎల్ఐసి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ తో అండ్ ఎక్కువ పాలసీలు అమ్మగలిగే స్ట్రాటజిక్ కంపెనీస్ మన ఇండియాకి ఎంటర్ అయ్యాయి. ఇవన్నీ మన ఇండియాలోకి వచ్చి ఇప్పటి వరకు 26 ఇయర్స్ అయింది. ఈ 26 ఇయర్స్ లో కూడా ఈ ఎల్ఐసి కంపెనీని ఏ మాత్రం టచ్ చేయలేకపోయాయి. ఇన్ఫాక్ట్ ఈ ఎల్ఐసి దెబ్బకి చాలా చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ కాంపిటీషన్ ని తట్టుకోలేక నష్టాలను చూస్తున్నాయి. అది ఎందుకంటారు? అసలు ఈ ఎల్ఐసి కంపెనీ ఎటువంటి స్ట్రాటజీస్ ని యూజ్ చేసి నెంబర్ 1 పొజిషన్ లో ఉంది? అండ్ దానితో పాటు ఒక విషయం చెప్పాలి, ఆ టైంలో మన ఇండియాలో కేవలం పవర్టీ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అంటే ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ప్రజలకు తెలియదు. అలాంటిది ఎల్ఐసి వాళ్ళ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యి పాలసీస్ ని అమ్మింది, వాటి గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం పదండి. లాస్ట్ 30 ఇయర్స్ గా ఈ ఎల్ఐసి కంపెనీ కేవలం టైర్ 1 సిటీస్ ని మాత్రమే కాదు, టైర్ 2 అండ్ 3 సిటీస్ ని కూడా ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యి ఇన్సూరెన్స్ అంటే ఇది, మీరు ఉన్నప్పుడే కాదు మీరు లేనప్పుడు కూడా మీ ఫ్యామిలీ ఎలా బ్రతకాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి అని చాలా మందికి చాలా విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ వీళ్ళు వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరిని యూజ్ చేశారో తెలుసా? ఏజెంట్స్ ని. అదేంటి ఏజెంట్స్? ఎంప్లాయీస్ అనొచ్చు కదా. ఎంప్లాయీస్ వేరు, ఏజెంట్స్ వేరు. ఎంప్లాయీస్ అంటే కేవలం వాళ్ళకి ఇచ్చిన పనిని చేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎంప్లాయీస్ అంటారు. కానీ ఈ ఏజెంట్స్ ఎవరో తెలుసా? ఎవరికైతే ఫ్రీ టైం ఉంటుందో వాళ్ళకున్న ఫ్రీ టైం లో కొంతమంది క్లయింట్స్ తో మాట్లాడి కొన్ని పాలసీస్ ని అమ్మడం. నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, మా ఇంటికి ఒక ఏజెంట్ వచ్చారు అని. అతనేమి ఫుల్ టైం ఎల్ఐసి ఏజెంట్ కాదు. అతను మార్నింగ్ అంతా ఏదో ఒక జాబ్ చేసుకుని ఈవినింగ్ ఈ ఎల్ఐసి పాలసీస్ ని అమ్ముతూ ఉంటారు. ఎల్ఐసికి లాభం వస్తుంది, ఓకే. మరి ఈ ఏజెంట్ కి లాభం ఏంటి? కమిషన్. వీళ్ళు అమ్మిన ప్రతి ఎల్ఐసి పాలసీ నుంచి వీళ్ళకి కమిషన్ అనేది వస్తుంది. ఎంప్లాయీస్ ని పెట్టి కూడా ఇదే పనిని చేయించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒకవేళ ఒక ఎంప్లాయీకి 50 పాలసీస్ ని అమ్మాలి అని టార్గెట్ ఇచ్చామనుకోండి, అతను ఏం చేస్తారు? 50 పాలసీస్ ని అమ్మి అక్కడితో ఆపేస్తారు ఆ మంత్ మొత్తానికి. కానీ అదే ఒక ఏజెంట్ ని పెట్టి మీరు ఎన్ని పాలసీలు అమ్మాలనుకుంటే అన్ని పాలసీలు అమ్మేయండి, మీరు అమ్మిన పాలసీస్ బట్టి మీకు కమిషన్ ఇస్తాము అంటే రాత్రి పగలని చూడకుండా ఖచ్చితంగా కష్టపడి వాళ్ళు పాలసీని అమ్మి తీరుతారు. అది డిఫరెన్స్ ఈ ఏజెంట్స్ కి ఎంప్లాయీస్ కి. ఇన్ఫాక్ట్ ఈ ఎంప్లాయీస్ కి ఈ 50 పాలసీస్ ని అమ్మడానికి కూడా చాలా ప్రెజర్ గా ఉంటుంది. కానీ ఈ ఏజెంట్స్ కి మాత్రం అలా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన టైంలో నచ్చిన పనిని చేస్తున్నారు కాబట్టి. ఒకవేళ ఈ రోజు ఆ పనిని చేయకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా చేయరు. సో వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ ఉండదు. సో వాళ్ళు ఇలా ఎక్కువ పాలసీస్ ని అమ్ముతూ ఉంటారు. ఇదే వీళ్ళు యూజ్ చేసిన ఫస్ట్ మోస్ట్ స్ట్రాటజీ. అండ్ దీని వల్ల ఈ ఎల్ఐసికి చాలా లాభాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఎంప్లాయీని పెడితే వాళ్ళు పాలసీని అమ్మినా అమ్మకపోయినా ఖచ్చితంగా అతనికి శాలరీ అనేది ఇవ్వాలి. కానీ ఈ ఏజెంట్లు అలా కాదు, వాళ్ళ పాలసీస్ ని అమ్మితేనే వాళ్ళకి కమిషన్ ఇస్తారు కాబట్టి ఆ మంత్ లో వాళ్ళు ఏ పని చేయకపోతే వాళ్ళకి ఎటువంటి మనీ రాదు. సో ఎల్ఐసికి ఏజెంట్స్ ఉండడం వల్ల ఎంప్లాయీస్ అనేది ఎక్కువగా అవసరం పడరు. సో వీళ్ళకి కాస్ట్ కటింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎల్ఐసి కంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎందులోని ఈ క్రాస్ సెల్లింగ్ చేయడంలో. అయినా కూడా ఈ ఎల్ఐసి నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. దానికి వీళ్ళు యూజ్ చేసిన సెకండ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? గవర్నమెంట్ రెగ్యులేషన్. ఈ ఎల్ఐసి వెనకాతల గవర్నమెంట్ ఉండడంతో మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క
ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడింది. ఈ ప్రశ్న మీకే వదిలేస్తున్నా. ప్రతి నెల ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయమని నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేస్తారా? అదే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ కంపెనీ గానీ దివాలా తీసింది అనుకోండి, మన ఇండియన్ గవర్నమెంట్ భరోసా అని చెప్తే మీరు ఎంతమంది ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు కదా. సేమ్ అలానే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కంపెనీని బ్యాకప్ చేయడం వల్ల మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఏర్పడింది. ఒకవేళ మనం కట్టిన డబ్బులు ఎప్పుడైనా కానీ ఈ ఎల్ఐసి కంపెనీ బ్యాంక్రప్సీ గురైంది అనుకోండి, ఎలాగైనా మన ఇండియన్ గవర్నమెంట్ భరోసా ఇచ్చింది కదా, మరి ఎందుకు మనం భయపడడం అని చెప్పి ప్రతి ఒక్కరు ఈ ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మన ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటిని రెగ్యులేట్ చేసి ఒక బాడీ ఉంది, అదే ఐఆర్డిఐ. ఈ ఐఆర్డిఐ ఈ ఎల్ఐసిని డిఎస్ఐఐ గా ప్రకటించింది, అంటే డొమెస్టిక్ సిస్టమాటిక్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. ఇన్ఫాక్ట్ ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత తెలుసా? 98.6%. అంటే ప్రతి 1000 మందిలో సుమారుగా 986 మంది వాళ్ళ క్లెయిమ్స్ ని పొందుతున్నారు. మరి మిగిలిన 1.4% ప్రజల యొక్క సంగతి ఏంటి అని మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాళ్ళ పాలసీ తీసుకునేటప్పుడు నిజాలు చెప్పరు, కొంతమంది అబద్ధాలు కూడా చెప్తారు. సో ఎవరైనా అబద్ధాలు చెప్పారు లేదంటే ఫ్రాడ్ పాలసీని తీసుకున్నారని తెలిసింది అనుకోండి, ఈ ఎల్ఐసి అనేది ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది. ఈ 1.4% ఆఫ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటికి సంబంధించినవే. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మీకు నాకు నచ్చింది ఎమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్. మన ఇండియన్స్ ఎక్కువగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మన ఇండియన్స్ అనే కాదు, హ్యూమన్స్ ఎవరైనా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. దానిని క్యాష్ చేసుకుంది ఈ ఎల్ఐసి కంపెనీ. ఈ కంపెనీ టీవీస్ లో అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేసేది? మన ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక టీవీ చూస్తున్న టైంలో ఎమోషనల్ గా వెళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఎలాగంటే ఒక చిన్న క్యూట్ ఫ్యామిలీని చూపించి ఎమోషనల్ గా మీరు లేకపోతే మీ పిల్లలు మీ వైఫ్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలా ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి ఎలాగో ఒకలాగా కనెక్ట్ అవ్వాలి అని ఎన్నో ఎమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్ ఈ కంపెనీ చేస్తూనే ఉంది. ఇలా వీళ్ళు ఏజెంట్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి అండ్ వీళ్ళ ఎమోషనల్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి వీళ్ళు కస్టమర్స్ ని పొంది మన ఇండియాలో నెంబర్ 1 ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుంది ఈ ఎల్ఐసి కంపెనీ. మీకు ఒక డౌట్ రావచ్చు, స్టాక్ మార్కెట్ అంటే రిస్కీ కదా, మరి ఈ ఎల్ఐసి కంపెనీ ఎందుకు స్టాక్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేస్తుంది అని? స్టాక్ మార్కెట్ రిస్కీ, కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టాక్స్ లో పెడితే అంత రిస్కీ ఉండదు. ఇన్ఫాక్ట్ 1956 లో స్టార్ట్ అయిన ఈ ఎల్ఐసి కంపెనీ మొదట్లో కేవలం 5 కోట్లతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఎల్ఐసి యొక్క మార్కెట్ క్యాప్ ఎంత అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చేశారా? ఈ ఎల్ఐసి యొక్క మార్కెట్ క్యాప్ ఎంత అంటే అక్షరాల 50 నుంచి 60 లక్షల కోట్లు. అదేంటి 5 కోట్ల నుంచి 60 లక్షల కోట్లకి వెళ్ళిందా అంటే కేవలం ఈ పాలసీస్ అమ్ముతూనేనా? కాదు కదా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఇంతలా గ్రో అయ్యారు. వాళ్ళకి తెలుసు మన డబ్బుల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని. అందుకే కదా నేను ప్రీవియస్ గా చెప్పాను, ఎల్ఐసి నుంచి వస్తున్న ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో అని. సేమ్ అలానే మన పాలసీస్ నుంచి వాళ్ళకి ఏవైతే మనీ వస్తాయో దానిని ఖచ్చితంగా డైవర్సిఫై చేసి వాళ్ళు మనీని ఇన్వెస్ట్ చేస్తారు. సరే, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తుంది, మరి నష్టాల్లో ఉన్న కంపెనీస్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తుంది? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. అదాని కంపెనీలో ఈ ఎల్ఐసి కంపెనీ ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేసింది, కానీ ఇప్పుడు ఎల్ఐసి ఈ అదాని కంపెనీలో ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. ఇది పక్కన పెట్టండి. నష్టాల్లో ఉన్న ఐడిబిఐ సంగతి ఏంటి? నేను ఈ వీడియోలోనే చెప్పాను. ఈ ఎల్ఐసి కంపెనీకి ఇండియా బ్యాకప్ గా ఉంది అని చెప్పాను కదా, మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎల్ఐసికి బ్యాకప్ గా ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కి కూడా ఈ ఎల్ఐసి కంపెనీ ఎంతో కొంత బ్యాకప్ అవ్వాలి కదా. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ ఐడిబిఐ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, అవి నష్టాల్లో ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న మనీని వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఫైనాన్షియల్ గా స్టేబుల్ చేస్తుంది. మరి 1986 లో జరిగిన కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ సంగతి ఏంటి? ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ లో కూడా ఎక్కువ సెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఈ ఎల్ఐసి దగ్గర ఉన్న లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత మనీని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ ఎల్ఐసిని స్టాక్ మార్కెట్ స్టెబిలైజర్ అని కూడా అంటారు. నెక్స్ట్, మీరు ఎప్పుడైనా ఎల్ఐసిలో ఏ పాలసీ తీసుకోవాలనుకున్నా మీకు ఇప్పుడు తెలిసే ఉంటుంది కదా, మీరు కట్టే ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది అని. ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి.